గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలు నిండు కుండలా మారిపోయాయి. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, సుంకేసుల జలకళ సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, సుంకేస్ల పూర్తిగా నిండడంతో ఎగువ నుంచి శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తిస్థాయికి చేరువలో 883.50 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 207 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 75,383 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 121,482 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ నీళ్లపై మరోసారి పంచాయతీ తెరపైకి వచ్చింది. సాగర్ కుడి కాల్వకు ఏపీ ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేయడంపై ప్రాజెక్టు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నుంచి 500 నుండి 3,000 క్యూసెక్కుల చొప్పున ఏపీ అధికారులు నీటిని విడుదల చేయడంపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేస్తామని నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతం మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ముందుగానే ప్రాజెక్టులో నీటి నిల్వలు పెరుగుతున్నాయి.